నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు లక్ష్మణ్ గారి వ్యవహారం చూస్తుంటే ఏదో మా ప్రభుత్వం వచ్చి అలాంటి 4 ఏళ్ళు అయిపోయిందేమో, వీళ్ళు రేపో మాపు ఎన్నికలు ఉన్నట్టు మాట్లాడుతున్నారు లక్ష్మణ్ గారు. మరి ఆయనకి 20 రోజులు అయిపోయింది. ఇక్కడ అరాచకాలు, ఘోరాలు, అన్యాయాలు జరిగిపోతుంది. ఎవరెవరో తినేస్తారంట. లెక్క చెప్తాడు. చెప్పండి బాబు లెక్క, అదేదో లెక్క చెప్పండి. మేము కూడా విచారణ చేస్తే ఆ లెక్క బయట పెట్టండి. 20 రోజులకే అంటే అయిపోయినాయా? స్కైలాబ్ పడిపోతుందని చెప్తున్నారు. ఇదేంటి సార్, ఇంకా మంత్రులు సరిగ్గా అర్థం చేసుకోలేదు. శాఖనే పవన్ కళ్యాణ్ గారు రివ్యూల మీద రివ్యూలు చేస్తున్నారు. ఇవాళ కలెక్టరేట్ లో కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీద రివ్యూ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మా వాళ్ళందరూ కొత్తగా మంత్రులు. మీరేమో ఓ పక్క నుంచి తినేస్తున్నారు. కోర్టు ఎలా ఉందంటే పచ్చకావరికి లోకమంతా పచ్చగా ఉన్నట్టు ఉందండి. వాళ్ళు ఫుల్ గా తినేశారు. ఎదురు కూడా అలా తినేస్తారని చెప్పి అనుకుంటున్నారు. అది ప్రాబ్లం. వాళ్ళకు ఉన్న రోగం అందరికీ ఉందనుకుంటున్నారు. అలా ఉండరండి. అందరూ మీలాగా ఉండరు, వేరే పద్ధతిగా ఉంటారు. మా ప్రజా సేవకులో వచ్చాం, ప్రజా సేవ చేస్తూ ప్రజలు మనల్ని పొందే విధంగా మంచి పరిపాలన ఇచ్చే ఉద్దేశంలో ఉన్నాము. మీరు మాత్రం తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితం అవ్వండి. ఇప్పుడు ఇందాక లక్ష్మణ్ గారు అంటున్నారు, మా నాయకుడు తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్తారు. వాళ్ళు కూడా ప్యాలెస్ అంటున్నారు. చూడండి, ఇప్పుడు రాజులు వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళ నాయకులు ఉంటే ఇల్లు అంటలేదు. మనం అంటే ఏదో విమర్శగా అంటాం ప్యాలెస్ అని, వాళ్ళు కూడా ప్యాలెస్ అంటున్నారు. అంటే వాళ్ళ నాయకుడు ప్రజానాయకుడు కాదు, రాజు చక్రవర్తి. అందుకనే ఆయన ప్యాలెస్ లో బెంగళూరు ప్యాలెస్ లో ఉన్నారు. 10 సంవత్సరాల తర్వాత మన నాయకుడు ఎప్పుడు కూడా కింగే సార్. ప్రజలు పరిపాలించే రాజు ఎప్పుడు కూడా ప్రజల గుండెల్లో రాజుగా ఉంటారు. మా నాయకుడు ఎప్పుడు కింగే. జగన్మోహన్ రెడ్డి గారు కింగ్, ఖచ్చితంగా ఆయన కింగే. మిగతా వాళ్ళందరూ బొంగులు. జీవితకాలం అధ్యక్షుడుగా ఆ మధ్య తీర్మానం చేసుకున్నారు. అందుకని ఆయన అధ్యక్షుడు కాదు, రాజు కాబట్టి రకరకాల ఊళ్ళో ప్యాలెస్ లో ఉన్నారు. ఆ విషయం వైసీపీ పార్టీ కూడా అలాగే కంటిన్యూ అయిపోతుంది. సార్ విజయ్, ఏంటి అన్యాయాలు అరాచకాలట ఆపుతారా? అప్పుడే మొదలు పెట్టేశారట. ఇప్పుడు ఒకటండి, ఎక్కడా అన్యాయం లేదు, అరాచకం లేదు. ఎక్కడెక్కడన్నా బాగా బాధింపబడ్డ వాళ్ళు అక్కడక్కడ కొంత చూపించారు. దాన్ని వెంటనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయక ముందు కొన్ని సంఘటనలు జరిగినాయి. దాన్ని మేము ఒప్పుకుంటున్నాం. ఆ తర్వాత ఎటువంటి సంఘటనలు జరగలేదు ఈ రోజు వరకు కూడా, ఇక ముందు కూడా జరగవు, ఖచ్చితంగా జరగవు. ఒకవేళ జరిగినాయి అనుకోండి, మనమేం దేవుళ్ళు కాదు, అక్కడక్కడ అనుకోకుండా జరుగుతాయి. జరిగిన వాటిని శిక్షించేటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నారు, కానీ వాటిని ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి తప్పు ఏంటంటే, ఆ సీదిరి అప్పలరాజు గాని పేరు నాని గాని పోలీస్ ఆఫీసర్ ని ఇష్టం వచ్చినట్టు తిట్టినప్పుడు వారిని ఎక్కడా కూడా వారిని మందలించేటువంటి పరిస్థితి లేదు. పైగా ఎంకరేజ్ చేశారు. వాళ్ళని మాత్రమే కాదు, పెయిడ్ ఆర్టిస్టులు, పేటిఎం బ్యాచ్ మొత్తాన్ని కూడా ఖండించకపోవడం అంటే వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టే. అందువల్ల వీళ్ళకి వచ్చినటువంటి రిజల్ట్. తర్వాత లక్ష్మణ్ రావు గారు ఇంకా జనసేనలోనే ఉన్నటువంటి భావంలో ఉన్నారు. అందుకనే ద్వారంపూడి మీద విచారణ చేయండి, వైసీపీ మంత్రుల మీద విచారణ చేయండి అని చెప్తా ఉన్నారు. లేకపోయింది మీకు విచారణ జరిపించండి, మీరు నిక్కచ్చుగా విచారణ జరిపించండి, దోషులు బయట పెట్టండి, అవినీతి వల్ల బయట పెట్టండి. వేగ్గా మనం స్టేట్మెంట్ చేయడం కన్నా మీ ఆనందం బయట పెడతాము. లక్ష్మణరావు గారు మీ ఆనందం తీరుస్తాం. తప్పు చేసిన వాళ్ళందరికి కూడా ఇంకా అసలైన హడావుడి ఇంకా బిగినవలేదు కాబట్టి లక్ష్మణ్ రావు గారిని వచ్చారు. ఈ రోజు నుంచే ఆట మొదలెట్టాం. ఇంకా ఆట ఎలాగుంటుందో చూడండి. ఒక్క నిమిషం వర్మ గారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కావాల్సిన నిధులు కానీ లేదు సంస్థలు కానీ ఖచ్చితంగా తీసుకొస్తారు. రాజీ పడరు. మనం గతంలో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా యాక్సెప్ట్ చేయరు. కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి తీసుకొచ్చారు. సరే, ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ అవ్వక ముందే వీళ్ళు మాట్లాడుతున్నారు సార్. అసలుగా ఏదన్నా ఇబ్బంది జరిగినప్పుడు అప్పుడు వెంకటరెడ్డి, వెంగళ రెడ్డి, ఇంకొక రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి వీళ్ళందరూ అప్పుడు వస్తారు. పాప ఇప్పుడు ట్రయల్ మ్యాచ్ కాబట్టి ఏం మాట్లాడాలో తెలియక ప్యానల్ ఎవరో ఒకరిని కూర్చోబెట్టాలి కాబట్టి లక్ష్మణ్ రావు గారిని కూర్చోబెట్టారు. లక్ష్మణ్ రావు గారు గతంలో జనసేనలో ఉన్న అనుభవం ఉంది కాబట్టి ప్రతి తప్పుని ప్రశ్నిస్తాం. అది మాకున్న అలవాటు. మేము తర్వాత తప్పుకున్నా మా బేస్ పునాది అదే కాబట్టి ప్రశ్నిస్తాం. అందుకనే ద్వారంపూడి గారిని కూడా నిరూపించండి, ఎవిడెంటరీ పట్టుకొని జైల్లో వేయండి, అంతేగాని ఒట్టి మాటలు చెప్పకండి. మాకు కావాల్సింది ద్వారంపూడి గారి అరెస్టు అంటూ
ఆయన మాట్లాడుతున్న ధోరణి చాలా ప్రశంసనీయమండి. సో ఇప్పటి వరకు ట్రయల్ మ్యాచ్ చూశారు, ఇంకా రియల్స్ అనేది స్టార్ట్ అవుతుంది 100% సార్. ఖజానాలో డబ్బులు లేవని పాపం ఫస్ట్ టైం జీతం తీసుకోవాలని మనస్ఫూర్తిగా అడిగిన వ్యక్తి పాపం పవన్ కళ్యాణ్ గారండి, జీతం తీసుకుంటానని. కానీ ఖజానాలో డబ్బులు లేని పరిస్థితి చూసి మళ్ళీ వద్దులేండి, నా సోఫాలు నా కుర్చీలతో నేనే కొనుక్కుంటాను, ఈ పరిస్థితిలో నేను జీతం తీసుకోవడం సమంజసం కాదు అంటూ వెనక్కి తగ్గారండి. నాకు ఎప్పుడు అనిపించిందంటే ఆయన ఎంతో డబ్బు, ఆయన సొమ్మంతా ప్రజలకి అన్ని రకాలుగా ఇచ్చారండి. అంటే ఉద్దాన సమస్యలు కానీ, కౌలు రైతులు కానీ. మొట్టమొదటిగా మేం కట్టినటువంటి ఖజానా, అంటే మేము కట్టినటువంటి పన్నులు ఖజానా రూపంలోంచి ఆయన శాలరీగా వెళ్తుంటే ఆయన రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందేమో అంటూ ఆయన శాలరీ ఎప్పుడు తీసుకుంటారో అప్పుడు సంతోషపడదాం అనుకున్నాం. కానీ మా దౌర్భాగ్యం, మాకు ఆ కోరిక కూడా తీరకుండా పోయింది. ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది, ఖాళీ చేసేశారు, కార్పొరేషన్ మీద అప్పులు చేశారు, కలెక్టర్ ఆఫీసులు తాకట్టు చేశారు. సో శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసి ప్రభుత్వం ఏం చేయాలనుకుంది, ఏం చేయలేకపోతుంది, ఏం చేయలేని నిస్సహాయత ఎందుకు ఎదురైంది అనే దానికి కూడా సమాధానం చెప్తారండి. అప్పుడు ఒరిజినల్ రెడ్లందరూ పుట్టలోంచి పావులాగా బయటకు వచ్చి మీరు ఆ పథకం ఎందుకు ఇంప్లీట్ చేయలేదు, మీరు ఇదెందుకు చేయలేదు అని అడుగుతారు. ఏముందనయ్యా చేయడానికి, ఖజానా మొత్తం ఖాళీ చేసి అప్పుల పాలు చేసి ఏంటిది అంటూ అప్పుడు మనం చక్కగా కూర్చొని మంచి డిస్కస్ చేసుకుందాం. అప్పటి వరకు పాపం లక్ష్మణ్ రావు గారే నాకు ఏ ప్యానల్లో చూసినా వీళ్ళే కనపడతారు. నా మీద కాళ్ళు ఎగరేసి జులుం చేసినటువంటి ఒక్క రెడ్డి గారు కూడా రాట్లా సమాధానం చెప్దాం అనుకుంటే. సో ఎనీవే మంచి సుపరిపాలన జరగాలి, పోలీసుల్ని ప్రజాప్రతినిధులు కుటుంబ సభ్యులు గౌరవించాలి, అండి సార్ అనే పదాలే ప్రస్తావించాలి. ఏ చిన్న ఎలిగేషన్ జరిగినా మీలాంటి జర్నలిస్టులకి లేకపోతే వైసీపీ వారికి అవకాశం ఇవ్వకుండా ముందుగానే చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ రియాక్ట్ అయ్యి ఆ రియాక్ట్ అయిన దాన్ని మీడియా ముఖంగా బయటికి రిలీజ్ చేస్తారండి. ఓకే రజనీ గారు, మీకు ఏ రేట్లు కావాలి ఇంతకని డిబేట్లకి? సార్ అంతకు ముందు అయితే వెంకటరెడ్డి గారు నా బుర్ర తినేసేవాళ్ళు సార్. తర్వాత ఇంకొక శ్రీనివాస్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా చాలా మంది ఉన్నారు కదా సార్, మీకు తెలియదా? కూర్చొని రజనీ గారు మీ నాయకుడు మళ్ళీ మేకప్ వేసుకొని వెళ్ళిపోతాడు, రజనీ గారు చూసుకుందామా కాసుకుందామా అంటూ అన్నాడు, ఒక్కడు రావట్లేదు సమాధానం చెప్దామంటే. రవికిరణ్ గారు ఏదో చెప్తున్నారు, ఏంటి రవికిరణ్? అందరికీ వెంకటరెడ్డి గారే కావాలి, ఆయన పెద్ద హాట్ కేక్ అందరికి. చాలా మాట్లాడేవారు సార్, చాలా మాట్లాడేవారు. రజనీ గారు మీ నాయకుడు సైకిల్ ఎక్కిపోతాడా, రజనీ గారు మీ నాయకుడు మేకప్ వేసుకొని పోతాడా, ఎక్కడ కనపడకుండా పోతాడు అన్నారు. మరి వారే అసెంబ్లీలో కూడా కనపడని పరిస్థితి వచ్చింది. సో ఇటువంటి వాళ్ళకి అధికారం ఉంది కదా, ఎలా అంటే అలా మాట్లాడకూడదు అనేది ఒక దృఢమైన మాట అండి. మేము ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిగా మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చి తీరుతాము. ప్రతిపక్షాలకి అటువంటి అవకాశం ఎట్టి పరిస్థితిలో ఇవ్వము. ఖచ్చితంగా అన్ని హామీలు నెరవేర్చే మళ్ళీ ఎన్నికలకు వెళ్తాము. వాళ్ళలాగా దొంగ హామీలు ఇచ్చి మద్యపాన నిషేధం చేయమని చెప్పి చేస్తేనే ఓట్లు అడుగుతామని చెప్పి దొంగ మాటలు మేము చెప్పం. అక్కడ ఇప్పుడు సమస్యలో నుండి సమస్య ఉంది కదా అని చెప్పి పక్కకి వెళ్ళేవాడు నిజమైన మెకానిక్ కాదండి. బండికి మెకానిక్ అంటే ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే దాన్ని తిరిగి గాడిలో పెట్టిన వాడే నిజమైన మెకానిక్. అటువంటి చిత్తశుద్ధులైనటువంటి నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. మా చంద్రబాబు నాయుడు గారు సమస్యల్లో ఉన్నప్పుడే ఆయన అవసరం అవుతుంది. ఈ ఆంధ్ర రాష్ట్ర సమస్యలన్నీ తీర్చి ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టి ఆ తర్వాతే ఓట్ల ఎలక్షన్ కి వెళ్తాము, ఓటు అడుగుతాము. ఖచ్చితంగా ప్రతి హామీ ఎన్డీఏ గవర్నమెంట్ నెరవేర్చబోతా ఉంది. కేంద్రం కూడా హక్కుగా రావాల్సినవి కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తారు. ఓకే విజయ్. లక్ష్మణ, అందరూ వెంకటరెడ్డి గారు కొంతమంది రెడ్డి గారు ఇంతకుముందు యాక్టివ్ వచ్చేవారు రాలేదంటున్నారు, మీకేం టచ్ లో ఉన్నారు ఆయన? సార్ వెంకటరెడ్డి గారు టచ్ లోనే ఉన్నారు, కేఎస్ ప్రసాద్ గారు టచ్ లో ఉన్నారు. మీకే వాళ్ళకి ఎవరెవరు కావాలో వాళ్ళందరూ కూడా నాతో రోజు మాట్లాడతారు. ఒక్క నిమిషం సార్, ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఎందుకండి, వెంకటరెడ్డి గారు ఎందుకు నాతో మాట్లాడండి, వెంకటరెడ్డి వారికి ఎందుకు మాట్లాడరు పవన్ కళ్యాణ్ గారిని? ఎందుకంటే మీరు అలా మాట్లాడలేరు కాబట్టి. గతంలో ఆయన చాలా మాట్లాడారండి మన అధినాయకుడు గురించి, తప్పుగా మాట్లాడారు. మనమంతా సమాధానం చెప్పద్దండి. అప్పట్లో చెప్పాలి సార్, ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ స్థానం మాట్లాడారు. ఆయన మాట్లాడారు ఆయన నాయకుడి గురించి, వాళ్ళ పార్టీ సిద్ధాంతాల గురించి, విధానాల గురించి, పాలసీల గురించి ఆయన మాట్లాడారు. అది తప్పులేదు కదా. వెంకటరెడ్డి గారిని టార్గెట్ చేయడం తప్పులేదు కదా. మీరు వెంకటరెడ్డి మీద కేసు వేసి వెంకటరెడ్డి గారు గట్టిగా మాట్లాడుతున్నారని మీరు ఆయన మీద కేసులు వేసి మీరు డిబేట్ రాకుండా మీరు అట్టుకొని మళ్ళీ వెంకటరెడ్డి గారు రావాలంటే ఏమవుతారు? మీరు ఆయనకు శ్వాస స్వాతంత్రం ఉంది కదా మాట్లాడండి. వెంకటరెడ్డి గారి మీద కేసులు, కేసులు, సింత రాజశేఖర్ మీద కేసులు,
మళ్ళీ హనుమంత్ రెడ్డి గారి మీద కేసులు, ఓకే ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ లక్ష్మణ్ ఏంటి కేసు? ఒక నిమిషం, రజనీ గారు ఒక్క నిమిషం. పర్సనల్ టార్గెట్ అనేది చేయకూడదు ఉద్దేశం.